హాయ్ అండి. నేను బెల్లపు సురేష్‌ని. హైకోర్టు అడ్వకేట్‌ని. క్రిమినల్ కేసుల్లో అతి ప్రమాదకరమైన కేసుల్లో ఒకటి పోక్సో కేసు. వైఎస్ఆర్‌సీపీ నేత అయిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మీద తిరుపతి జిల్లా ఎర్రావారిపాలెం మండలానికి చెందిన 14 సంవత్సరాల బాలికపై అత్యాచారం జరిగిందని వ్యాఖ్యానించడంతో పాటు సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేశారన్న ఆరోపణలతో చెవిరెడ్డిపై కేసు నమోదైంది. వాస్తవాలు నిర్ధారించుకోకుండా అసత్య ప్రచారం చేయడాన్ని పోలీసులు తీవ్రంగా పరిగణించారు. దీంతో బాలిక తండ్రి ఫిర్యాదు ఆధారంగా పోక్సో కేసు పెట్టారు. అసలు స్టోరీ ఏమిటంటే, ఎర్రావారిపాలెం మండలానికి చెందిన బాలిక పాఠశాల నుంచి ఇంటికి వస్తుండగా ముసుగు వేసుకున్న దుండగులు తనపై దాడి చేసి మత్తుమందు తాగించారని తల్లిదండ్రులను నమ్మించింది. ఘటన పూర్వాపరాలు తెలుసుకోకుండా, వాస్తవాలు నిర్ధారించుకోకుండానే బాలిక చదివే పాఠశాలకు వెళ్లిన మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆమెపై అత్యాచారం జరిగిందని, ఆమెకు అండగా ఉంటామని వ్యాఖ్యానించినట్లు పోలీసులు గుర్తించారు. బాలికకు వైద్య పరీక్షలు చేసి అత్యాచారం జరగలేదని పోలీసులు తెలిపినా సామాజిక మాధ్యమాల్లో దుష్ప్రచారం చేసినట్లు తేల్చారు పోలీసులు. ఈ కేసులో బాధితురాలు బాలిక కావడం వల్ల, అదేవిధంగా ఆమెతో పాటు కుటుంబ సభ్యుల గుర్తింపు ప్రచారం చేయడం పోక్సో చట్టం ప్రకారం కేసు అవుతుంది. అసత్య ప్రచారం చేసి తమను మనోవేదనకు గురి చేశారంటూ బాలిక తండ్రి ఆయనపై ఫిర్యాదు చేశారు. ఈరోజు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి హైకోర్టులో క్వాష్ పిటిషన్ని హైకోర్టు వారు డిస్మిస్ చేయడం జరిగింది. సిఆర్ఎల్పి కేసు నెంబరు వచ్చి 9109/2024. సో మరిన్ని వీడియోల కోసం లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్.